మన లైఫ్ ని మనం ట్రాన్స్లేట్ చేసుకుని ఇంకా మనం ఎలా దోహదపడాలి అని అడుగుదాం అనుకుంటున్నాను సార్. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనము సమాజం కోసం కానీ సృష్టి కోసం కానీ పరమేష్ఠిని చేరుకోవడం కోసం కానీ మనము చేసే ప్రయత్నాలలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆ మెట్టు ఏమిటంటే నన్ను నేను మార్చుకోవడం. నేను మారినప్పుడు మాత్రమే నేను సమాజాన్ని మార్చడానికి నేను ప్రయత్నం చేయగలను. మనల్ని మనం మార్చుకోవడానికి చిన్న చిన్న అలవాట్లలోని మార్పు, చిన్న అలవాట్లను మార్చుకున్నట్టయితే, కొద్ది కొద్ది మార్పులు చేస్తున్నట్టయితే అవి ఇంక్రిమెంటల్ గా మనకు ఉపయోగపడతాయి. ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇంగ్లీష్ లో ఉంది. దాని పేరు అటామిక్ హ్యాబిట్స్. అటామిక్ హ్యాబిట్స్ లో చాలా ఇంట్రెస్టింగ్, చాలా పెద్ద మార్పు రావాలన్నట్టయితే చిన్న 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 చర్యల ద్వారా వీటి యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్, అగ్రిగేట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద మార్పు లాగా కనిపిస్తుంది. ఉదాహరణకి ఆయన ఒక చాలా గొప్ప ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇంగ్లాండ్ యొక్క సైక్లింగ్ టీం 100 సంవత్సరాలు ఇప్పుడు కూడాను వరల్డ్ ఛాంపియన్షిప్ యొక్క ఫైనల్స్ కి వెళ్ళలేదు. సో ఒక కొత్త కోచ్ వస్తాడు. ఆ కోచ్ వచ్చిన తర్వాత అతను చిన్న చిన్న మార్పులు మొదలు పెడతాడు. సీట్ యొక్క హైట్ ని తగ్గించటము, బ్రేక్ యొక్క పవర్ ని తగ్గించటము, చక్రాలలో ఫ్రిక్షన్ ని ఆ చేయడము, తగ్గించడము, ఇలాగ చిన్న 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 ఒక 40-50 మార్పులు చేస్తాడు. క్రమేపీ చేస్తాడు. ఆటగాళ్లను మోటివేట్ చేస్తాడు. వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథాన్ని మార్చుతారు. మార్చిన తరువాత ఇంగ్లాండ్ టీం వరల్డ్ బీటర్ గా మారుతుంది. అంటే ఏదన్నా ఒక మార్పు రావాలన్నట్టయితే నెమ్మది నెమ్మదిగా రావాలి. మన సంస్కృతంలో కూడాను మనకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉందండి. 5 పనులు చేసేటప్పుడు నిదానంగా నెమ్మది నెమ్మదిగా చేయాలి. ఈరోజు నేను 30 నిమిషాలు యోగా చేశాను, 15 ఆసనాలు వేశాను, రేపు ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. ఇంకాసేపు ఎక్కువసేపు యోగలో ఉండడము, నా యొక్క కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇంక్రిమెంటల్ గా నెమ్మది నెమ్మదిగా మనం మార్పు చేసుకోవాలి. అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం ఈ రోజు వచ్చింది. చాలా ప్రాచీన కాలం నుంచి మన దగ్గర ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, శనైర్ పంథ శనైర్ కంథ శనైర్ పర్వతమస్తకై శనైర్ విద్య శనైర్ విత్తం పంచైతాని శనై శనై అంటారు. ఈ శ్లోకం కంఠస్థం చేసుకోవడం కూడా చాలా సులువు. ఎందుకంటే శనై అనే పదం 10 సార్లు వస్తుంది. శనై అంటే నెమ్మదిగా. శని చాలా నెమ్మదిగా వెళ్తాడండి. మనం శనిని పట్టుకుంటే వదలడానికి 7 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది కాబట్టి నిదానంగా వెళ్తాడు. కాబట్టి సంస్కృతంలో శనై అంటే నిదానంగా చేయాలి. శనైర్ కంథ, కంబళి నేసేవాడు నిదానంగా నేయాలి, లేకపోతే చిక్కుబడిపోతుంది ఆ ఉన్ని. కాబట్టి అది నిదానంగా మాత్రమే చేయవలసిన పని. శనైర్ పంథ, ఒక దారిలో కొండెక్కి నడవాలి, దూరం వెళ్ళాలి అన్నట్లయితే నిదానంగా నెమ్మది నెమ్మదిగా నడవాలి. ముందు పరిగెత్తాం అనుకోండి, చివరికి లక్ష్యం దగ్గరకు వచ్చేటప్పుడు పడిపోతాం. కాబట్టి శనైర్ పంథ, దారిలో నడిచేటప్పుడు నిదానంగా నడవాలి, కంబళి నేసేటప్పుడు నిదానంగా నేయాలి. శనైర్ పర్వత మస్తకై, పర్వతము పైకి ఎక్కే సమయంలో కూడాను మన ఊపిరి తగ్గుతూ వస్తుంది, దమ్ము పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము పర్వతాన్ని ఎప్పుడు నిదానంగానే ఎక్కాలి. పరిగెత్తుతూ కొండెక్కితే మధ్యదారిలోనే అలసిపోతాం. శనైర్ పంథ శనైర్ కంథ శనైర్ పర్వత మస్తకై శనైర్ విద్య. విద్య అంటే చదువు, టెక్స్ట్ బుక్ మాత్రమే కాదు, జ్ఞాన సముపార్జన, శీల సముపార్జన, మన వ్యక్తిత్వ వికాసము, ఇదంతా కూడా విద్యలో వస్తుంది. ఇది నిర్మాణము నిదానంగా జరగాలి. శనైర్ విద్య శనైర్ విత్తం. శనైర్ విత్తం, ఈ డబ్బు సంపాదించడం కూడాను ఇవాళ రూపాయి పెడితే రేపు ₹1,00,000 వచ్చేటటువంటివి ఎప్పుడు కూడాను విజయం మీకు తీసుకుని రావు. కాబట్టి నిదానంగా డబ్బు సంపాదించాలి. దానిలో తొందరపాటు ప్రదర్శిస్తే మోసపోవచ్చును, లేకపోతే దెబ్బతినవచ్చును, నష్టపోవచ్చును. కాబట్టి నిదానంగా చేయాలి. ఈ 5 పనులు నిదానంగా చేయాలంటే జ్ఞాన నిర్మాణము, వ్యక్తిత్వ నిర్మాణం కూడా నిదానంగా. నిన్న నేను 5 గంటలకు లేచాను, ఈరోజు 4:49కి లేవగలను. నిన్న నేను 13 సూర్య నమస్కారాలు చేశాను, ఈరోజు 14 చేయగలను. నిన్న నేను కోపంతో ఇద్దరితో మాట్లాడాను, ఈరోజు కోపంతో ఎంత తగ్గించుకోగలను. ఈ రకంగా మనము వ్యక్తిత్వ వికాసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిత్వ వికాసంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యావత్ సమాజము నాది అన్న భావన మీలో కలిగిన తల్లి, చెల్లెలు, తమ్ముడు, అక్క, ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ నా వాళ్ళన్న భావన ఉందనుకోండి, నిజానికి మన శత్రువులు ఎక్కడ దూరంగా ఉండరండి. మన పక్కన ఉన్న వాళ్ళని మనం చాలా ద్వేషిస్తాము. మన అమ్మని ద్వేషిస్తాం, మన నాన్నగారి పట్ల కోపం ఉంటుంది, తమ్ముడి పట్ల అసూయ ఉంటుంది,
చెల్లెల పట్ల కోపం ఉంటుంది. మనం బయట వాళ్ళని పాకిస్తానో అమెరికానో ద్వేషించము. మన తోడు ఉండేటటువంటి వాళ్ళము, మన బెస్ట్ ఫ్రెండ్ కి ఎక్కువ మార్కులు వస్తే మనం అసూయపడతాము. చాలా సందర్భాల్లో మనము ద్వేషించే వాళ్ళు, కోపించే వాళ్ళు మన వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు మనవాళ్ళు అన్నది మనము గుర్తించగలగాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఒకసారి నేను కాశీకి వెళితే, కాశీలో ఒక బైరాగి మెట్ల మీద, కాశీ ఘాట్ల మెట్ల మీద కూర్చున్నాడు. కూర్చుని తుజ్మే బి రామ్ ముజ్మే బి రామ్ అంటే, నీలోనూ రాముడు ఉన్నాడు, నాలోనూ రాముడు ఉన్నాడు. నేను నవ్వి, కైసా హో సక్తా హై, ఇలా ఎలా అవుతుంది అన్న. అంటే ఆ బైరాగి, నేను నీకు ఒక ఫార్ములా చెప్తాను, నువ్వు ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళ ఉన్నావు, నీకు ఒక ఫార్ములా చెప్తాను అన్నాడు. ఏంటి ఆ ఫార్ములా అంటే, నామ చతుర్గుణ పంచజురి తాత్ దూన కరిదే అష్టభాగ సే జో బచే ఉసే రామ్ కహదే. ఇది హిందీ, పూర్తిగా ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి లోకల్ డైలెక్ట్ అన్నమాట. నామ చతుర్గుణి, పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో దాన్ని 4తో గుణించండి, అంటే మల్టిప్లై చేయండి. సుధాకర్ ఇంటూ 4, 4 3 12. పంచజుడి, ఆ 12కి 5 కలుపు, పంచ అంటే 5, 5 కలుపు అంటే 12 5 17. తాత్ దూన కరిదే, దాన్ని డబుల్ చేసే అంటే 17 17 34. 34 అయిన తర్వాత దాన్ని 8తో అష్టభాగ, 8తో భాగాహారం చేయాలి. భాగాహారం చేసిన తర్వాత ఎంత మిగులుతుంది? శేషం ఎంత మిగులుతుంది అంటే 2 మిగులుతుంది. ఒకటి రా, ఒకటి మా. మీ పేరు దివ్య అనుకోండి, దివ్య అనుకుంటున్నాను, మీ పేరు నాకు గుర్తు రావడం లేదు. 2 అక్షరాలు. ఆ నామ చతుర్గుణ, 2 × 4, 2 4 4 2 8 అవుతుంది. 8కి 5 కలిపితే 13 అవుతుంది. 13ని కనుక డబుల్ చేస్తే 26 అవుతుంది. 26ని 8తో భాగారం చేస్తే 8 3 24 పోతే మిగిలేది 2 మిగులుతుంది. ఒకటి రా, ఒకటి మా. నీలోనూ రాముడు ఉన్నాడు, నాలోనూ రాముడు ఉన్నాడు, పక్కవాడిలో రాముడు ఉన్నాడు, ఎదురువాడిలో రాముడు ఉన్నాడు, అంతా రామమయం అని భావించినప్పుడు మనకి శత్రువులు ఉండరు. కాబట్టి మన యొక్క జీవితంలో మార్పు ఏదైతే ఉందో అది అందరూ నా వాళ్ళని గుర్తించడంలో ఉంది ఒకటి. రెండవది, జీవితంలో మార్పులు చేసుకునే ప్రక్రియ శరవేగంగా, ఇవాళ 0గా ఉన్నవాడిని రేపు 100కి చేరను, ఇవాళ 0 నుంచి రేపు 1కి చేరగలను, 2కి చేరగలను, 3కి చేరగలను, 100కి చేరే దిశగా ప్రయత్నం చేయాలి. కాబట్టి దీనికి సంస్కృతంలో ఒక చిన్న చక్కటి ఉదాహరణ ఉంది. మనిషి జీవితం ఎలా ఉండాలి అంటే 9వ ఎక్కం లాగా ఉండాలి. 9th మల్టిప్లికేషన్ టేబుల్. 8వ ఎక్కం లాగా ఉండొద్దు అంటారు. ఎందుకు 8వ ఎక్కం లాగా ఉండకూడదు? అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథా నిత్యం ఖలు సతాం చిత్తం నవాభిర్గుణితం యథ. అస్థిర చిత్తుడు 8వ ఎక్కంలా ఉంటాడు. ఇవాళ ఉత్సాహంతో మొదలు పెడతాడు, నెమ్మదిగా ఢీలాయించిపోతాడు, నీరసించిపోతాడు, పనిని మధ్యలో మానేస్తాడు. స్థిర చిత్తుడు ఎవరైతే ఉన్నాడో, నిత్యం ఖలు సతాం చిత్తం నవాభిర్గుణితం యథ. 8వ ఎక్కం తీసుకోండి. 8 1 8, 8 2 16, 1 6, 1 6 కలిపితే 7 అవుతుంది. 8 3 24, 2 + 4 6 అవుతుంది. మొట్టమొదట 8, తర్వాత 7, తర్వాత 6, 6 8 4 32, 3 2 3 + 2 5 అవుతుంది. అంటే 8 7 6 5 4 3 2 1 0. ఉత్సాహంగా ప్రారంభిస్తాము, కానీ నిదానంగా నీరసించిపోయి మనము 0కి వచ్చేస్తాం. 9వ ఎక్కం ఎలా ఉంటుంది? 9 1 9, 9 2 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9, 9 5 45, 4 + 5 9, 9 6 54, 5 + 4 9. కాబట్టి ఇక్కడ 9 9 9 9 9, ఇక్కడ 8 7 5 6 4 3 2 1. కాబట్టి జీవితంలో మార్పులు 9వ ఎక్కంలాగా సమధిక ఉత్సాహంతో, నిత్య నిరంతర ప్రయత్నశీలతతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జీవితాన్ని మార్చుకోవాలి. వేగవంతంగా హఠాత్తుగా జీవితము మారాలంటే మనము అప్పనపల్లి మన మా మా తూర్పుగోదావరి జిల్లాలో బాలయోగి లాగానో, లేకపోతే సత్యసాయిబాబా లాగానో చాలా పెట్టి పుట్టిన వాళ్ళము, చాలా పుణ్యాత్ములమై ఉండాలి. మనలాంటి సామాన్యులు నిదానంగా, నిరంతరంగా, సతతంగా ప్రయత్నము చేసి మనల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పు ఎలా చేసుకోవాలనేది మనకి మనమే ఆలోచించాలి. బయట నుంచి ఎవరో చెప్తే వచ్చేది కాదు. అందుకే వివేకానందుడు ఏమన్నాడంటే, విద్య అంటే నీ లోపల ఉన్న దైవత్వాన్ని బయటకు తేవడమే నిజమైన విద్య అన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనమే బయటికి తీసుకుని రాగలం, బయట వాళ్ళు తీసుకుని రాగలం.
చాలా గొప్పగా చెప్పారు సార్. రోజుకు ఒక మెట్టు ఎక్కమని. చాలా కృతజ్ఞతలు సార్. మోర్ పవర్ టు యూ సార్.